ప్రాప్తి. కాబట్టి వాళ్ళకి ఒక జన్మ రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4, 5, 6 ఎన్ని పడతాయి చెప్పలేం. 4, 5 అయితే పడతాయి. ఇక్కడైతే 3 రాశారు ఈయన. కనీసం 3, 4 అన్నా పడతాయి అని. సో అంటే ఎన్ని అపరాధాల అకౌంట్ ఉందో ఆ అకౌంట్ పూర్తి చేయడం కోసం ఎంత టైం పట్టిద్దో అది డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే భక్తి మహారాణి ఎంత ఫాస్ట్ గా ప్లీజ్ అవుతుందో అంత ఫాస్ట్ గా జన్మలు తగ్గుతాయి, లేదు అంటే పెరుగుతాయి. అయినా సరే మళ్ళీ మనం వైష్ణవులతో వైష్ణవ అపరాధం లేకపోతే మొత్తం 10 అపరాధాలు, అందులో అపరాధాలు ఏదో ఒకటి కంటిన్యూ చేస్తూ ఉన్నాం అనుకో, అపరాధం నుంచి అపరాధం చేయడానికి ప్రవృత్తి వస్తుంది. దక్షుడు అప్పుడు శివుడిని అపరాధం చేశారు పూర్వ జన్మలో, ఫస్ట్ జన్మలో. ఆ తర్వాత మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ నారదుని అపరాధం చేశారు, నారదుడి పట్ల. వైష్ణవ అపరాధం లిట్ అనదర్ వైష్ణవ అపరాధం. మళ్ళీ అపరాధం నుంచి మళ్ళీ ఆసక్తి వస్తుంది, భౌతిక ఆసక్తి. భౌతిక ఆసక్తి వల్ల మళ్ళీ అపరాధం వచ్చేస్తుంది. అంటే వస్తువుల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. ఆ వస్తువు దొరకకపోతే వైష్ణవుడితో గొడవ పడతాం, మళ్ళీ అది అపరాధం అవుతుంది. అది కూడా అంతే. అంతే కదా. అంటే ఉమెన్ అండ్ మ్యాన్ రిలేషన్షిప్ డామినేట్ అవుతుంది అనుకోండి, భక్తి తగ్గిపోయి అప్పుడు ఇక ఆ లైఫ్ అనేది కర్మీ లైఫే కదా వాళ్ళు. మనం పర్సనల్ మళ్ళీ మాట్లాడుకుందాం, ఉండండి. పర్సనల్ విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. సో తేషాం యావన్నామాపరాధ క్షయాభావ తావద్ అనష్టాని పాపాని అశుభ ఫలాన్యేవ తిష్టంతి భక్తి వృద్ధ్యా తదభ్యాసేన నామాపరాధ క్షయే సతి సద్య ఏవ సమూల పాపక్షయాత్ భగవంతం ప్రాప్నోతి ఇత్యతః భక్త్యుద్యర్థమేవ 1, 2, 3 జన్మాని వైష్ణవాః అపి ప్రాప్నువంతి. కాబట్టి ఇలా అపరాధం చేసేవాళ్ళు ఇంకా అంటే భక్తి చేసి దృఢమైనటువంటి స్ట్రాంగ్ భక్తి చేసి ఆ అపరాధాలను పోగొట్టుకుంటే అప్పుడు పాపాలు కూడా పోతాయి. పాపాలు కూడా పోయి అశుభం అనేది పోయి వాళ్ళ భక్తి వృద్ధి చెందడం వల్ల అప్పుడు ఫైనల్ గా ఏమవుతుంది, భగవంతుడి యొక్క ప్రాప్తి జరుగుతుంది. దీనికోసం వాళ్ళకి 1 జన్మ పట్టొచ్చు, 2 పట్టొచ్చు, 3 పట్టొచ్చు, 10 కూడా పట్టొచ్చు. అంత డిపెండెంట్ ఎక్కడ, అది అసలు చెక్ పాయింట్ అది అన్నమాట మనకి. తర్వాత భాగం రేపు చూద్దాం. ఓకే, ఇంకా చాలా ఉంది.